ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల కోసం ప్రభుత్వమైన పోరాటం చేశానని ఎమ్మెల్యేగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తానన్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానంటున్న జగ్గారెడ్డితో మా ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. నిన్న మొన్న వరకు అధికార టీఆర్ఎస్ పార్టీపై గర్జించిన జగ్గారెడ్డి ఎందుకు స్వరం మారుతుంది? ముఖ్యమంత్రిపై తాను ఎలాంటి విమర్శలు చేయాలని చెప్తున్న నేపథ్యంలో రాజకీయంగా చర్చ జరుగుతుంది. మనతో పాటు మాట్లాడడానికి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మనతో పాటు. చెప్పండి సార్, ఎందుకు ఎప్పుడైనా టీఆర్ఎస్ పార్టీ అన్నా అధికార పార్టీనైనా గర్జించే జగ్గారెడ్డి వాయిస్ ఎందుకు తగ్గించారు? చర్చ జరగాలని తగ్గించిన ఏముంటుంది, ఇదే చెప్తే కదా చర్చ జరగాలని. ఏం లేదు, ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ప్రజల పరంగా మేము అంటే ప్రజల దగ్గరికి మా ప్రభుత్వం వస్తే ఏం చేస్తుందని స్పష్టత ఇచ్చినాము, ప్రయత్నం చేసినాము. కానీ ప్రజలు మరి కేసీఆర్ని మళ్ళీ అవకాశం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అనే దాని మీద కాంగ్రెస్ పార్టీ విశ్లేషిస్తుంది. ప్రధానంగా నా నియోజకవర్గానికి వచ్చినట్టయితే ఇప్పుడు రాజకీయ పోరాటం కాదు, అభివృద్ధి పోరాటం. ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటారు? ఇప్పుడు కేసీఆర్ ఒక పార్టీ అని కాదు కదా, ఇప్పుడు కేసీఆర్ సీఎం అంటే గవర్నమెంట్, నేను పబ్లిక్ రిప్రజెంటేటివ్ని. ఇప్పుడు నా డ్యూటీ ఏంది? పబ్లిక్ పక్షాన పబ్లిక్ డెవలప్మెంట్ గురించి సీఎం కలవాల్సిందే కదా. తప్పకుండా సీఎం కలవాలి కాబట్టి ఆ మాట చెప్పిన కలుస్తాను. తప్పకుండా మా పబ్లిక్ సంబంధించి ఎంప్లాయ్మెంట్ కానీ లేదా డ్రింకింగ్ వాటర్ కానీ దాదాపు 40,000 మంది ప్లాట్ల ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పిన. అట్లాగే ఎడ్యుకేషనల్ బిల్డింగ్స్ కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ ఇట్లా అన్ని రకాల డెవలప్మెంట్స్ గత కేసీఆర్ పరిపాలనలో అప్పుడున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే డెవలప్ చేయలేదు. ఈసారి నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగానే కేసీఆర్ని కలవడము, ఈ అభివృద్ధి పైన తప్పకుండా ఆయన సహకారం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా. ఆయన నిజంగా సహకరిస్తే తప్పకుండా సహకరించాలని చెప్తా. గతంలో మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు, అప్పుడెప్పుడు ఆందోళన చేసి ధర్నాలు చేసి పనులు చేయించుకున్న జగ్గారెడ్డి ఇప్పుడు ఎందుకు ఎమ్మెల్యే అయిన తర్వాత నేను విజ్ఞప్తి చేసి లేకపోతే ముఖ్యమంత్రిని అడిగి పని చేయించుకుంటా అనే ఒక సాధారణ పద్ధతిలో వెళ్ళాలనుకుంటున్నాను? అంటే నేను 10 ఏళ్ల కాలంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రులతోటి అడిగే పని చేయించుకున్నా. చేసేది ముఖ్యమంత్రి కదా. అప్పుడు మా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషే గారు అప్పుడు మా పార్టీ సీఎంలు కాబట్టి మేము డైరెక్ట్గా పనులు చేసుకున్నాము. పనులు చేయాల్సింది సీఎంఏ కదా, ఫండ్స్ ఇచ్చేదైతే. తర్వాత 4 ఏళ్ల కాలంలో అపోజిషన్లు ఉన్నా. అప్పుడున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే పనులు చేయలేని పబ్లిక్ కాబట్టి ధర్నాలు చేసిన. ఇప్పుడు ఎమ్మెల్యే అయినా నేను ఎవరిని అడగాలి? డబ్బులు సీఎంని అడగాలి కదా. సీఎం కేసీఆర్ ఇంకెవరో చాలా సంగతి అది. ఆ జాగ్రత్త కేసీఆర్ ఉన్నాడు కాబట్టి తప్పకుండా పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ప్రజల పక్షాన నా బాధ్యత. ఫండ్స్ మొబిలైజేషన్ గవర్నమెంట్ పరంగా చేయాలి కాబట్టి అందుకోసమనే నేను మాట్లాడడం జరిగింది. ఒకవేళ నా ప్రయత్నంలో కేసీఆర్ గారు సహకరించినప్పుడు ఏం మాట్లాడితే బాగుంటుంది అనేది అప్పుడు మాట్లాడతాను. తానే ఎమ్మెల్యేగా ఎంపికైన కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో ముఖ్యమంత్రి కానీ మంత్రుల ద్వారా ఒక గౌరవప్రదమైన పనులు చేయించుకునే ప్రయత్నం చేసి ప్రజల హామీలు నెరవేరుస్తాను జగ్గారెడ్డి అన్నారు. కెమెరా పర్సన్ రాజుతో సత్యనారాయణ, HM TV, హైదరాబాద్.